భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో మాజీ సైనికులు విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అమర జవాన్ స్టాచ్యూ వద్ద మాజీ సైనికులు ఏర్పాటు చేసిన విజయ్ దివాస్ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం అమర జవాన్ల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో దేశ రక్షణకు అంకితమవుతున్న సైనికుల సేవలు మరవలేనివని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో వందలాది మంది భారతమాత ముద్దుబిడ్డలు దేశ రక్షణలో భాగంగా అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా 26వ తారీఖు వర్షం ఉండడం వల్ల ఈరోజు ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని సందర్శించడం జరిగింది. వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మరి గుర్తుగా వారికి ఘనంగా నివాళులు అర్పించి వారిని బాటలో వారి యొక్క ఆశయాలు, వారి యొక్క సిద్ధాంతాలను రాబోయే తరం గుర్తుండే విధంగా వారి ఆశయ సాధనలో నడవాలని, వారి కుటుంబాలకు ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయి. మేమందరం కూడా అండగా ఉంటాం. నేను గతంలో ఈసారి ఇక్కడికి సందర్శించినప్పుడు ఇక్కడ సోదరిమణి వాళ్ళ హస్బెండ్ ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. చాలా పేదరికంలో ఉన్నటువంటి ఆశ అనే అమ్మాయి ఈరోజు ఉద్యోగం కావాలంటే ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ఆశ అమ్మాయికి వారి ఉద్యోగం కూడా పెట్టించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సహాయ సహకారాలు మేము అందిస్తాం, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వారికి అమరవీరులందరికీ కూడా సంతాపం తెలియజేసినాం. వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.